హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాల్టి వీడియో తమ్నైల్లో చూసి ఆల్రెడీ అర్థమైపోయింది మీకు. వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. సో ఏమేమి వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ? కాకరకాయలు ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, లాంగ్ బీన్స్ ఉన్నాయి, టమాటోలు అయితే చాలా ఉన్నాయి, పండిపోయి ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ నుంచి మనం చేయలేదు. వంకాయలు ఉన్నాయి. సో ఈసారి సీజన్లో అండి ఏంటో తెలియదు కానీ ఎప్పుడు వెజిటబుల్స్ హార్వెస్ట్ కరెక్ట్గా రెడీ అయ్యే టైంకి అయితే కొద్దాం అనుకునే టైంలో కొయ్యలేకపోతున్నాము. సో అవైతే బాగా పండిపోతున్నాయి చెట్లకే. అదేంటంటే వీక్లీ 2 times వస్తుంది హార్వెస్ట్ అయితే. సో వీక్ డేస్లో బిజీగా ఉండడం వల్ల కొయ్యడం కూడా కుదరట్లేదండి. అండ్ ఇవాళ అయితే మేము పెద్ద ప్లాన్తోనే వచ్చాము. చూడండి మా ఎన్ని గిన్నెలు తెచ్చాము. అసలు ఎన్ని వెజిటబుల్స్ వస్తాయో తెలియదు. ఒకటే దాంట్లో అన్ని కలిసి పెట్టకుండా సపరేట్ చేద్దామని చెప్పేసి బౌల్స్ అన్నీ తీసుకొచ్చామండి. వంకాయలు, టమాటోలు, కాకరకాయలు, సో వేరే వేరే కూడా ఉన్నాయి కదా, అవన్నీ చూద్దాం. అసలు ఎన్ని వస్తాయి అనేది కూడా మాకు తెలియదు, చూద్దాము. ఇప్పుడైతే వెజిటబుల్స్ హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అసలు ఎన్ని నింపుదామో చూద్దాం ఇప్పుడు. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ కాకరకాయలు కట్ చేసుకుందామండి. అసలు కాకరకాయలు చూడండి ఎలా ఉన్నాయో. లోపలికి వెళ్తే మనం అన్నీ బాగా వేలాడుతున్నాయి. టింగ్ టింగ్ గంట కొట్టినట్టు వేలాడుతున్నాయి అన్ని, చూసారా? సో కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ సీజన్లో. మాకు బాగా అల్లి క్రాప్ వచ్చింది అంటే కాకరకాయలు బాగా వచ్చినాయి. టమాటోలు అండ్ బీన్స్ కూడా వచ్చినాయి. సో కాకరకాయలతో అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ తెలిసి కాకరకాయలకి ఈ బొచ్చు కావాలి అనుకుంటున్నాను. ఇంతదా? ఇది నేను గోంగూర కట్ చేద్దామని తీసుకొచ్చాను. ఇంత పెద్దది తీసుకోవాలి అయితే చూద్దామండి. ఈ జగదీష్ చెప్తున్నారు కాబట్టి ఇది పెద్దది తీసుకోమని చెప్తున్నారు కదా గిన్నె, ఇది ట్రై చేద్దాము. ఈ గిన్నెలో అయితే ట్రై చేద్దాము. ఇది చాలా పెద్దగానే ఉంది. సో ఎన్ని వస్తాయి అనేది ఈ గిన్నెలో చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మేమైతే కాకరకాయలు పండకుండా కట్ చేయలేకపోతున్నామండి. ఇగో చూడండి అన్ని పండిపోయి ఎంత మంచిగా పండి చెట్టుకే పండుతున్నాయి. అసలు ఎప్పటికప్పుడు పండకుండా కట్ చేద్దాము క్రాప్ రెడీ అవ్వగానే అనుకుంటున్నాము, బట్ అది కుదరట్లేదండి బిజీగా ఉండడం వల్ల. సో మినిమం 2-3 కాయలు అయితే పండుతున్నాయి. ఇంకా లక్కీగా ఈసారి అయితే కొంచెం తొందరగా కట్ చేసామనే చెప్పాలి. 3-4 కాయలే ఉన్నాయి పండినవి. లాస్ట్ టైం దాదాపు 1/2 kg, కరెక్ట్గా 1/2 kg కాకరకాయలు అయితే పండిపోయినాయండి లాస్ట్ టైము. ఈ చిన్నకాయ కూడా పండిపోయింది, బుజ్జిది. జగదీష్ అన్నట్టు ఈ గిన్నె సరిపోయేలా లేదండి ఇది. సో గార్డెన్లో మనం పెంచుకున్న వెజిటబుల్స్ చూస్తున్నప్పుడు అది హార్వెస్ట్ చేసుకొని అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందోనండి గార్డెన్ వర్క్ అనేది. చాలామంది అనుకుంటారు కానీ ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు ఈ గార్డెన్ పెట్టుకొని అని చెప్పి చాలామంది అన్నారు కూడా అండి మమ్మల్ని. బట్ మేమేంటి అంటే మన ఓన్గా వెజిటబుల్స్ ఆర్గానిక్ వేలో మేము పెంచుకునే దాంట్లో ఉండే హ్యాపీనెస్ మనం కొనుక్కునే దాంట్లో ఉండదు కదండి. అది నిజంగా ఆప్షన్ లేనప్పుడు అయితే తప్పదు, ఇంకా బయట కొనుక్కోవాలి మనము, అవే ఉంటుంది అన్నమాట మనకి. కాకపోతే ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి మనం పెంచుకొని చక్కగా ఆర్గానిక్ వేలో ఈ వెజిటబుల్స్ అనేది మనం యూస్ చేసుకుంటుంటే ఎంత హెల్దీనోనండి. అండ్ ఇంకోటి ఏంటంటే గార్డెన్లో వర్క్ చేస్తే ఆ గ్రీనరీలో చాలా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుందంటండి. ఈ కాకరకాయలు ఏంటంటే అసలు కనపడకుండా ఉంటాయండి, ఆకులు చాటునే ఉంటాయి. కట్ చేసినట్టే ఉంటాము, ఆకులు చాటునే ఉంటాయి. అండ్ హనీ కూడా హెల్ప్ చేస్తుంది కట్ చేయడానికి. ఒక్కొక్కళ్ళు చేయాలంటే చాలా కష్టం అండి. మాత్రము అందరూ కలిపి చేసుకుంటేనే మనం కొంచెం ఎంజాయ్ చేస్తూ మనం చేసుకోగలుగుతాము. ఇది కూడా కట్ చేసేసా, కట్ చేసి పండిపోద్ది మళ్ళీ నెక్స్ట్ టైం మనం కట్ చేసేపాటికి. అదిగో పైది ఇది, ఇవన్నీ వైట్గా ఉన్నాయి. ఇదిగో ఇది, ఇదిగో ఇది, అండ్ ఇది, అదిగో అది వైట్ పండిపోద్ది అది. చూడండి ఎంతలా అల్లిందో అసలు కాకరకాయ చెట్టు. అటు సైడ్ నుండి ఒకటి, ఇటు సైడ్ నుండి ఒకటి, ఈ కార్నర్లో నుండి కింద, అండ్ ఈ కార్నర్లో నుంచి కింద లోపల నుంచి పెట్టామండి 2 మొక్కలు. ఇలా అల్లిందనమాట, 2 కలిసిపోయినాయి. చాలా బాగా క్రాప్ అయితే వచ్చినాయి కాకరకాయలు.
అన్నీ కనపడకుండా ఉన్నాయి అసలు. పండిపోతుంది, తెల్లగా అయిపోయి లోపల ఉన్నాయి చూడు. ఇంకోటి ఉంది అక్కడే. ఓకే, ఇప్పుడు దాకా అంత చిన్నది కట్ చేసావేంటమ్మా? ఆ వైట్ కాదమ్మా. ఓకే, ఒకసారి నాకు చూపించి కట్ చేయి. ఓకే, పిందెలు వేస్ట్ అయిపోతాయి. అది పండిపోతుంది ఆల్రెడీ. ఇది ఇదిగో నీ ఎదురుది కూడా పండదులేమ్మా, అది పండిపోద్ది, తెల్లగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలలో 3-4 రకాలు ఉన్నాయి. వంకాయలు మనకి బాగా వచ్చినాయండి. ఏది ఇండియన్ వంకాయ వచ్చింది. సరే, ఇండియన్ వంకాయ ఇది. ఎన్ని వంకాయలు వస్తాయి చూద్దాం. అబ్బో, ఎంత ఉందో చూడండి అసలు వంకాయ. అరచేతికి పట్టుకుంటే సైజు చేతి నిండా ఉంది. గుత్తి వంకాయ. అటు వెళ్ళి చూద్దాం మనం కూడా. ఓహో, ఇటువైపు మంచి వంకాయలు ఉన్నాయి, పెద్ద వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, తెల్ల వంకాయ ముదిరింది కొంచెం. ఓ, వైట్. ఇది యాక్చువల్గా ముదర్లా కరెక్ట్గా ఉంది, అయితే లేతగానే ఉంది. ఇది చూసారా వంకాయలు, పండిన వంకాయలు. ఎవరో చెప్పారు కదా ఇవి చెట్టును పండిన వంకాయలతో పచ్చడి చేసుకోవాలి. అవును, కామెంట్స్ లో చక్కగా చెప్పారండి. నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇలా పండిన వంకాయలతోటి చట్నీలు బాగుంటాయి అని చెప్పారు. ఇంకా అవి సో వంకాయలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇది ఒక టైప్ వంకాయ. మా గార్డెన్లో ఎన్ని రకాల వంకాయలు వచ్చినాయో చూడండి. ఇంకొక కాయ, అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంకొకసారి మరొకసారి అన్నట్లు. అబ్బో, ఇది పెద్దగా ఉంది బాగా. ముళ్ళు ఉన్నాయి కొంచెం. ఇవి కూడా చూడండి, అరచేతిలోకి వచ్చింది. పట్టుకోని బౌల్ నిండిపోయింది వంకాయలకి. ఓకే, వంకాయలు డన్. ఇవాళ క్విక్ హార్వెస్ట్ వంకాయలు. అంటే ఇంకా సైడ్కి హౌస్ 2 సైడ్స్లో ఉన్నాయండి మొక్కలు, వాటికి ఏమన్నా వచ్చినాయేమో మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి వంకాయలు ఇవే. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుందామా? పచ్చిమిరపకాయలు కాదు, టమాటాలు కట్ చేద్దాం. టమాటోలు అంట. సరే, బొచ్చి తీసురా. ఉండండి, టమాటోలు అంట కట్ చేద్దాం పదండి. హౌస్కి ఫస్ట్ రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేద్దాము. ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి. చెప్పానా నేను వంకాయలు ఉన్నాయని. వంకాయలు తొందరగా పెరుగుతాయండి. ఇదిగో, సో ఇది వచ్చేసి హౌస్కి రైట్ సైడ్ అండి. ఇక్కడ ఇంకొక వంకాయ చెట్టు ఉంది కదా, ఇది ఇండియన్ వంకాయ అనమాట. చూసారా, పోత వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. మన ఇండియన్ వంకాయ ఇది, పొడుగు వంకాయ. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్. మన ఇండియాలో ఇవే యూజ్ చేస్తాం. అండ్ వంకాయలు ఇప్పుడు వరకు అయిపోయినాయి. ఇక్కడ నుంచి మన టమాటాలు, ఇటు సైడ్ నుంచి టమాటాలు స్టార్ట్ చేద్దాం. హౌస్కి రైట్ సైడ్లో 3 టమాటో మొక్కలు ఉన్నాయండి. సో ఇక్కడ ఒకటి ఉంది, మిడిల్లో ఒకటి ఉంది, ఆ చివర ఒకటి ఉంది. సో ఇక్కడైతే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నాటు టమాటాలు అండి, చూసారా ఎంత బాగా పండినాయో చెట్టుకి అసలు ఇవి. సో ఇవైతే కట్ చేద్దాము ఇప్పుడు. నువ్వు కూడా కట్ చేయమ్మా, ఇది ఇటువైపు కూడా ఉన్నాయి. ఫాస్ట్ కట్ చేయకపోతే అవ్వవి, లేట్ అయిపోతుంది. యాక్చువల్లీ టైం ఉండట్లేదని ఈవినింగ్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు వచ్చేసి మాకు 7:45 అయింది టైం కూడా. ఈవినింగ్ 7:45 అంటే మాకు ఆల్రెడీ ఇండియాలో అయితే చీకటి పడిపోయేది ఈ టైంకి. మాకు చూడండి ఇంకా ఎండ పొడ ఎలా ఉందో. పైన మాత్రం చందమామ కనిపిస్తున్నాడు, కింద మాత్రం ఇంకా సన్సెట్ అవ్వలేదు.
వచ్చి అక్కడ లోపల ఉండాలమ్మా. ఇగో అటు ఉంది లోపల, కట్ చేయండి. కొంచెం దూరగా ఉన్నాయి కూడా కట్ చేసేస్తున్నాను. కట్ చేయి. దూరగా ఉన్నాయి, ఒక్క రోజులో పండుతున్నాయి. మనమేమో మొక్కలకి పండి రాలిపోతున్నాయి తప్ప కట్ చేయలేకపోతున్నాము టైంకి. ఎవ్రీ సీజన్లో చాలా టేక్ కేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మంచిగా హార్వెస్ట్ చేసేవాళ్ళమండి కరెక్ట్ టైంకి. బట్ ఈ ఇయర్ ఏంటో తెలియదు కానీ పిల్లల వర్క్ అవ్వచ్చు, మా వర్క్లో అవ్వచ్చు, హార్వెస్ట్ అనే టైంకి ఏదో ఒక బిజీ అయిపోతున్నాము. సో అవి కరెక్ట్గా కొయ్యలేకపోతున్నాం హార్వెస్ట్ అనేది. అండ్ ఇక్కడ చూడండి అరటి చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో చూడండి అసలు. ఇవి ఆకులు అయితే ఒక్కొక్కటి 7 feet ఉన్నాయండి, పైనే ఉండుంటాయి, చాలా పెద్దగా ఉన్నాయి. మన టెంపుల్కి కూడా ఇచ్చాను నేను. టెంపుల్కి అవసరం అయితే అరిటాకులు కూడా డొనేట్ చేసామండి. అంటే డొనేట్ చేసాము అని చెప్పుకోవాలా అనుకోవచ్చు, అదేం లేదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఊరికే షేర్ చేస్తున్నాము. చాలామంది కమెంట్స్లో మళ్ళీ ఎవరికన్నా ఇవ్వచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా, ఇలాంటివి అంటూ ఉంటారు కదా. జస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాము, టెంపుల్స్కి కూడా వెజిటబుల్స్ కూడా డొనేట్ చేస్తూ ఉంటామండి. అండ్ ఇంట్లోకి యూస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక మొక్కది టమాటా చెట్టుకు అయితే అన్ని కట్ చేయడం అయిపోయింది. హనీ రామ్మ బౌల్ తీసుకొని నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాము. ఇక్కడ ఇంకో టమాటో చెట్టు ఉంది కానీ ఇది కూడా నాటు టమాటానేనండి. ఇవి ఎక్కువ పండలేదు యాక్చువల్గా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బాగా. ఇది నెక్స్ట్ క్రాప్కి వచ్చేస్తాయి ఫుల్గా. నాటు టమాటాలు ఎంతైనా లేట్గా పండుతాయండి. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారండి టమాటాలు పడి 1 month అయింది, ఇప్పుడు కలర్ వస్తున్నాయి, ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అని. అది మేము కూడా అబ్జర్వ్ చేసామండి. మన హైబ్రిడ్ టమాటోస్ అయితే తొందరగా వస్తాయి, బట్ నాటు టమాటోలు అయితే మంచిగా టైం తీసుకొని చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. అవి లేట్ పట్టినా కూడా రైప్ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. అది అలాగే పడతాయా, మాకే అంత లేట్ అవుతుందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే. సో నాటు టమాటాలు యూజువల్గానే టైం పడుతుందండి, మాకు కూడా అలాగే టైం పట్టింది. అని చెప్తోంది యాపిల్స్ తిన్నట్టు తింటారండి జగదీష్. డాడీ యాపిల్స్ తిన్నట్టు తింటారు టమాటోల్ని. ఇవి ఆర్గానిక్, మందులేం చల్లం కాబట్టి వాటర్ పెట్టగానే చక్కగా గార్డెన్లో మంచిగా తినేసేయచ్చు. పచ్చిమిరకాయలు ఇప్పుడు చేద్దాము, ముందుగా అయిపోయిన తర్వాత టమాటోలు కట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఫినిష్ చేసేసి అప్పుడు చేద్దాము. ఇది చూసారు ఇదంతా ఎంత అందంగా ఉందో అసలు. ఇది పర్పుల్ చిక్కుడు చూసారు, ఇక ఆల్రెడీ గింజ కడుతుంది ఇప్పుడే. నెక్స్ట్కి వచ్చేస్తాయి ఇవన్నీ. అసలు కలర్ అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు. ఇవి ఇది వంకాయ ఉందా? ఓ పిందమ్మా, అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఉన్నాయా దీనికి? ఇప్పుడు మొక్కలు పెరిగిపోయినాయి కదా, సో ఇటువైపు అంతా రైట్ సైడ్ అండి. ఇగో ఇవి చూసారా, ఇవన్నీ ఈ ప్యాచ్ మొత్తం ఏంటంటే మన ఇక్కడ అమెరికన్ టమాటోస్. ఇవన్నీ ఒక్కొక్కటి బిగ్ బాయ్ ఒకటి, అట్లా ఇంకా మెలాన్ అని మెలాన్ ఒకటి, బిగ్ రెయిన్బో, అట్లా డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఇవాళ ఏంటంటే మనం ఇండియన్ వెరైటీకి అమెరికన్ వెరైటీకి పోటీ పెడదాం, ఎన్నో ఎక్కువ ఏమో వస్తాయో వెయిట్లో చూద్దాము. నాటు టమాటా ఇది ఒక్కటే ఉంది మనకి హైబ్రిడ్ లేదు, రోమా కూడా ఇక్కడదే కదా. రోమా టమాటోస్ అవన్నీ అవి కూడా సెపరేట్ చేస్తావా? సెపరేట్ చేద్దాం, చూద్దాం అసలు ఏవైతే ఎక్కువ వస్తాయో చూద్దాం. ఓకే. ఇవి హైబ్రిడ్ టమాటాలు ఏంటంటే బాగా వెయిట్ ఎక్కువ ఉంటాయి. కట్ చేయమ్మా. అసలు ఎంత ఉందో చూడండి, ఆ కాయ హనీగా వస్తుంది. అయ్యో దానికి ఎందుకమ్మా బొక్కబడింది? ఏది సీజర్ గుచ్చుకున్నట్టుంది. ఇట్స్ ఓకే. దీంట్లో ఉంటాయి. అసలు కలర్ కూడా హైబ్రిడ్వి ఎంత రెడ్గా ఉన్నాయో అసలు. ఇది రెయిన్బో టమాటో. ఇది భలే వచ్చింది అది. జాగ్రత్త మహని. ఓకే, ఇక్కడ వరకు టమాటాలు అయిపోయినాయి. నాకు తెలిసి వెయిట్లో ఇవన్నీ దొబ్బుగా ఉన్నాయి మొత్తం.
అవన్నీ పిల్లిగా ఉన్నాయి. సో డెఫినెట్గా కానీ ఈ టమాటాలు అన్నీ కలిపినా కూడా టేస్ట్ పులుపు అయితే అవన్నీ కలిపినా కూడా రావండి అంత వెయిట్. పులుపుగా ఉన్నాయి, బాగా పులుపుగా ఉన్నాయి. అవును. సో ఇవన్నీ ఇంకా పచ్చి టమాటాలు ఉన్నాయి, ఇవి కట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ప్రూన్ చేయాలండి, టైం లేక వదిలేసాము, ఇవంతా అల్లుకుపోతుంది. సో ఇప్పుడైతే ఈ టమాటాలు కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ అటు సైడ్ ఉన్న టమాటాల దగ్గరికి వెళ్దాము. ఓకే, నువ్వు హనీ ఏది కట్ చేస్తావు? అమెరికన్ వెరైటీ కట్ చేస్తావా, ఇండియన్ వెరైటీ కట్ చేస్తావా? నువ్వు అమెరికన్ వెరైటీ కట్ చేయి. ఇంకో బౌల్ తీసుకో, అది నిండిపోయింది. ఓకే, ఇదిగో ఇవన్నీ ఆల్రెడీ 2 బౌల్స్ వచ్చినాయి. సో ఇప్పుడైతే మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాము. టమాటాలు అన్నీ కలిపి నువ్వు ఎంత వస్తాయి అనుకుంటున్నావో చెప్పు. ఎన్ని కేజీసా? నేను మొత్తం అన్నీనా 2 వెరైటీలు కలిపా. 2 వెరైటీస్ కలిపి 2 వెరైటీస్ కలిపి అంటే నేను అనుకోవటం 10 కేజీస్ పైనే వస్తాయి. 10 కేజీసా 10 ఎల్బీసా? 10 కేజీస్. మీరు కింద కమెంట్స్లో చెప్పండి. ఒకసారి చూపించమ్మా అని టమాటోస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఇటంతా చూపించు. మీరు చూడండి, జగదీష్ అయితే 10 కేజీస్ అన్నారు. డెఫినెట్గా ఇవాళ వే చేద్దాము. అబౌవ్ 10 కేజీస్. సో మీరందరూ జగదీష్తో అగ్రీ చేస్తారా? కింద కమెంట్స్లో చెప్పండి, మీరు వీడియో మొత్తం చూడకముందే. సో అవుతుందా లేదా అనేది 10 కేజీస్ చూద్దామండి. ఇవాళ కాన్సెప్ట్ అయితే ఇవే. ఇవి నాటు టమాటోలు. ఓకే, 10 కేజీస్. ఓకే, ఛాలెంజ్. హౌ మచ్ బెట్ అంట. హౌ మచ్ బెట్ వద్దు కానీ ఓకే 10 కేజీస్ కనుక వస్తే. సో బెట్ ఏంటి అంటే ఇవి కనుక 10 కేజీస్ కన్నా ఎక్కువ వస్తే హనీ చేత 2 టమాటోస్ తినిపిస్తామండి. ఎందుకు అంటే హనీకి టమాటోస్ అంటే ఇష్టం ఉండదు. సో 10 కేజీస్ తక్కువ వచ్చిందంటే మాత్రం ఒక కాకరకాయ తినిపిద్దాం జగదీష్ చేత ఇవాళ. షూరా? సరే, ఇప్పుడు చూడండి, జగదీష్ అయితే 10 కేజీస్ కన్నా తక్కువ వస్తే కాకరకాయ తినాలి, 10 కేజీస్ కన్నా ఎక్కువ వస్తే హనీ అయితే 2 టమాటోలు తినాలి. అది ఏ సైజ్ అనేది నీ ఇష్టం హనీ. అక్కడ ఉన్న సైజ్ చూడు. యూ వాంట్ లైక్ దట్ వన్? ఓకే, ఇంకో బౌల్ తీసుకో. రోమా టమాటోస్ ఒక షాట్ అయ్యి. సో చూద్దామండి. ఇప్పుడైతే హనీ నువ్వు అటు వచ్చి అటు నుండి ఇక్కడ ఉన్నాయి చూపించమ్మా. అటంతా సైడ్కి వచ్చి అటువైపు అంతా కార్నర్లో ఉన్నాయి చూపించు. ఇటురా, ఇటు వచ్చి. అవి లోపలికి ఉన్నాయండి టమాటోస్, చూపించడం కూడా కొంచెం కష్టం అవుతుంది ఈ ప్యాచ్ అంతా. సో ఇక్కడ పెద్ద తోటకూర మొక్క ఒకటి వచ్చింది, పీకేనా? సరే. హనీ అనుకుంటుంది వేరుగా 10 కేజీస్ అనుకుంటుందండి టమాటోస్. వేరుగా కాదంట, జగదీష్ అనింది అన్ని టమాటోలు కలిపి 10 కేజీస్ కన్నా ఎక్కువ వస్తాయి అనేది. అది ఇండియనా అమెరికనా లేకపోతే ఏ వెరైటీ అనేది సంబంధం లేదు, టమాటోస్ అన్నీ కలిపి 10 కేజీస్ అంట. చూద్దాము. అండ్ అసలు అన్నీ పండిపోయి ఉన్నాయండి, పట్టుకుంటే కిందకి రాలిపోతున్నాయి, పడిపోతున్నాయి కింద. లోపల నుంచి వెళ్ళి మనం టమాటోలు కట్ చేసుకుందాం ఇక్కడ. అండ్ మీరు వీడియోస్ చూస్తుంటారు కదండి ఛానల్లోవి, యూజువల్గా జగదీషే వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఆయన ఒక్కళ్ళే కట్ చేస్తున్నారు అనేసి. కమెంట్స్లో కూడా అడిగారు మీరు కూడా కట్ చేయొచ్చు కదా అని. యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ వెజిటబుల్స్ గురించి అంత నాలెడ్జ్ లేదండి, దాన్ని ఎలా టేక్ కేర్ చేయాలి ఏంటి అనేది. సో హెల్ప్ చేయడం వరకు అయితే నేను పిల్లలు బాగా హెల్ప్ చేస్తాము జగదీష్కి. బట్ అవి కట్ చేసుకోవడం ఏంటంటే అంత కష్టపడిన రైతు కట్ చేసుకుంటేనే ఆ ఆనందము సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. సో అందుకని చెప్పేసి నేను జగదీష్నే కట్ చేయమని చెప్తాను. నేను ఇటు సైడ్ నుంచి కట్ చేయనా? చెయ్యి, అక్కడ ఎన్ని ఉన్నాయి కదా. ఇగో నాకు బౌల్ ఇవ్వమ్మా అని. ఇంకో బౌల్ ఇదిగో, వీటిల్లో నాటు ఏమన్నా ఉన్నాయా? ఇదిగో. మీకు నాకు తెలిసి అవి నాటువా? కాదు. ఇక్కడ చూడండి అసలు విత్తనాలు వచ్చేసినాయి తోటకూర. ఇదంతా కట్ చేసేసి పడేద్దాం. ఇక్కడ టమాటోలు ఇవన్నీ నాటు టమాటోలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, పండిపోయి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు గుత్తులు ఉన్నాయి వీటికి, ఇవి రోమా టమాటోస్. ఇదిగో ఇవి నాటియా? తీస్తానులే.
తర్వాత దాంట్లో పెట్టేస్తా. ఇవి నాటి అన్నీ రోమా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. సో హనీకి అయితే టమాటోలు డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదండి, బట్ టమాటో చట్నీ ఇష్టము. పప్పుచారులో వేసిన సాంబార్లో వీటిలో ఇష్టంగా తింటుంది. బట్ టమాటో డైరెక్ట్గా తినమంటే సలాడ్ లాగా తినదు, ఇష్టం ఉండదు, ఏదో పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది హనీ, ఎందుకన్నానా నేను టమాటోలు తినాల్సి వస్తుంది, ఎలాగూ చాలా ఉన్నాయి కనపడలేదు కానీ అనుకుంటుంది. బెట్ అన్నావు కదమ్మా. ఇగో నాటు టమాటాలు ఇగో నా దగ్గర కూడా ఉన్నాయి. దాంట్లో అసలు అక్కడ కింద చూడండి ఎన్ని ఉన్నాయో పండిపోయి. ఇవి పట్టుకుంటే కింద పడిపోతాయేమోనని భయం వేస్తుంది. యాక్చువల్గా రాలిపోతున్నాయి బాగా. అసలు ఈ కలర్ చూడండి, రామ్ ములక్కాయ తెలుసా? రామ్ ములక్కాయ. ఇండియాలో టమాటాని ఏమంటారు తెలుసా? రామ్ ములక్కాయ అంటారు. ఇక్కడ కింద చూడు, ఇక్కడ కింద చూడు ఎన్ని గుత్తు ఇట్లా ఉంది. ఇదిగో నువ్వే రావాలి ఇటు. నేను వస్తానులే కానీ ఇదిగో దీంట్లో మారుస్తా. కింద మంచిగా గుత్తులు ఉన్నాయండి. ఇవి పిల్లల చేతులు అయితే సరిగ్గా సరిపోతాయి అని చెప్పేసి హనీని కట్ చేయమని చెప్పాను. కింద చూసారా ఎంత ఎర్రగా గుత్తులు పడున్నాయి. అదే పట్టుకుంటే పడిపోతున్నాయి అవి. నువ్వు వచ్చేయమ్మా చూడు. ఇదిగో అసలు హనీ దగ్గర ఉన్నాయి. ఇదిగో ఈయన వేసేస్తున్నాడు. టమాటోలు చెట్టు నుండి కట్ చేసి అలా ఫ్రెష్గా తినడం అంటే మాత్రం ఫస్ట్ జగదీషే ఉంటారు. కట్ చే కిందవి కూడా అయిపో ఇంకా ఉన్నాయి టమాటోలు పండిని. ఆ రెండు కట్ చేసి ఆ లోపలికి కూడా ఉన్నాయమ్మా. ఓ జగదీష్ దగ్గర బౌల్ నిండిపోయిందండి. ఓయోయో హనీయా హనీ రియలైజ్ అయింది. రోమా టమాటోలు ఒక్కటే అనుకుందంట పాపం హనీ. అయిపోయిందా టమాటో ప్యాచ్? ఇట్రా అక్కడ దోరకాయ ఉంది. దోరకాయలు అన్నీ కట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ పండిపోతున్నాయి అవి. ఈ టమాటాల పరంపర, టమాటాల వర్షంలాగా ఉంది అసలు. ఇది 3-4 బౌళ్ళు నిండినాయండి ఇవి ఇప్పుడు. ఓకే అయిపోయినాయా టమాటోస్? అమ్మయ్యా. అటువైపు పెద్ద బౌల్ నింపారు, ఇక్కడ హనీ దగ్గర బౌలు. అండ్ ఇవైతే స్టీల్ బొచ్చి నిండిపోయింది, అండ్ అవైతే పొర్లిపోతుంది. దీంట్లో కూడా ఇందాక ఒక నాటు టమాటో వేసాను, 2 తీసేసావులే. సరే ఇప్పుడైతే బీన్స్ కట్ చేసేస్తున్నారండి. ఇక చూసారా బీన్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇవన్నీ బీన్స్. హనీ నువ్వు ఆ ల్యాడర్ వేసుకొని కట్ చేసే బీన్స్. ఇటు నువ్వు లోపలికి వెళ్ళిపో, హనీ ఇక్కడ నుంచొని కట్ చేస్తుంది. హనీ వాళ్ళకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. సో వీళ్ళు ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. చిన్న పాప క్లాస్లో ఉండి ఆమె రాలేకపోయింది ఇప్పుడు వీడియోలోకి. బట్ ఉంటే మాత్రం ఇక్కడే ఆమె హెల్ప్ చేసినా చేయకపోయినా చిన్న ఆమె అయితే ఆడుతూ ఉండేది ఇక్కడ బయట. చిక్కుడుకాయలు కూడా కోస్తున్నాను, కొన్ని ఉన్నాయి కోసేసే. ఈ మొక్కలో బీన్స్ అని పెడితే చిక్కుడుకాయలు వచ్చినాయండి. ఇవి చెట్టు చిక్కుడు చిన్నగా ఉంటాయి కదా మనకి, పాదు చిక్కుడు అంటారు కదా. అది గింజ కట్టింది లోపల చూడు, ఆ లోపల గింజ కట్టింది చూడు, కట్ చేసి. ఇవి బీన్స్ అయితే భలే హెల్దీగా వచ్చినాయండి చూడండి అసలు. గ్రీన్ బీన్స్ ఇగో హనీ చేతిలో ఉన్నాయి, బాగా కట్ చేసింది. మళ్ళీ ఫాస్ట్ కట్ చేసావు హనీ, ఎక్కువ. ఇవి చూడండి ఎన్ని వచ్చినాయి బీన్స్. ఒకటి లాంగ్ బీన్స్ కూడా బాగా వస్తాయండి. ఇవి కట్ చేసినప్పుడల్లా మినిమం 1/2 kg పైన అయితే వస్తాయి మనకి. దాంట్లో వేయమ్మా హనీ, నీ చేతిలో ఎక్కువైపోయినాయి. చూసావా, నీకన్నా ఎక్కువ కోసింది హనీ, జాగ్రత్త అమ్మా. ల్యాడర్ ఇక్కడ చూసారా, ఇదిగో ఆ చివర బీరపాదు ఉందండి. అటు ఒకటి నేతి బీరకాయ
ఇక్కడ నుండి నేతి బీరకాయ ఇలా పాకిచ్చాము, అండ్ అటు నుండి వచ్చిన మామూలు బీరకాయ, ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో కాకరకాయ పెట్టాము, అండ్ ఇక్కడ ఇంకో కాకరకాయ, ఈ రెండు ఇలా వచ్చినాయి కాకరకాయ, బీరకాయ వచ్చేసి ఇలా వచ్చినాయి అనమాట. సో బీరకాయలు పూత అయితే వచ్చింది కానీ ఇప్పుడే పింద అయితే స్టార్ట్ అవుతుందండి. ఈసారి బీరకాయలు కొంచెం లేటు మాకు, చూసారా పూత ఉంది పైన. అండ్ ఇది వచ్చేసేసి ఇక్కడ ట్రెల్లీస్కి బీన్స్ అల్లిచ్చాము. అండ్ ఇక్కడ ట్రెల్లీస్కి వచ్చేపాటికి లాంగ్ బీన్స్ ఉంటాయి. ఈ లాంగ్ బీన్స్ కూడా బాగా కాస్తున్నాయండి. ఇవైతే వారంలో 3 times అన్నా మినిమం కట్ చేస్తున్నాము. కట్ చేయకపోతే ఏంటంటే ముదిరినట్టు అవుతున్నాయి. అక్కడ ఉంది చూడు ఎండిపోయినట్టు. ఎండిపోయినట్టు ఇదిగో చూడండి, అంటే రెడ్ కలర్లో వచ్చేస్తున్నాయి అనమాట. సీడ్స్ ఉంటున్నాయి కానీ అవి కర్రీ చేసుకోవడానికి కానీ వాటికి ఉపయోగపడట్లేదండి ఇవి. సో మనకి ఏంటంటే ఇవి లేతగా ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటున్నాయి, తీయగా ఉంటున్నాయి కర్రీకి కానీ. చాలా ఉన్నాయి ఇవి కూడా. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 8:15 అలా అవుతుందండి మాకు, 8:30. అక్కడ చూడండి అదిగో సన్సెట్ అవుతుంది, ఎంత బాగుందో చూడండి అక్కడ లైటింగ్ పైన. రెడీ అమ్మా, అయిపోయినాయి బీన్స్ కూడా అయిపోయినాయి. ఓకే ఇదిగో హనీ, నీ తల మీద ఉన్నాయి చూడు రెండు కోసి, ఇదిగో పట్టుకో. అదిగో పైన కూడా ఉందమ్మా, కనపడకుండా ఉంటాయి ఇవి కూడా అంత ఆకుల చాటున. అయిపోయిందా నీ క్లాస్ అయిపోయిందా? ఇదిగో ఇది కూడా కట్ చేయి, ఇది కూడా పెద్దదే, ఇంకా అది పెరగదు. అది వచ్చింది బబ్లీ, మా చిన్నామ వచ్చింది. బబ్లీ క్లాస్ అయిందమ్మా, అయిపోయిందంట. నన్ను హెల్ప్ చేస్తావు వచ్చి? ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెడతావు మెల్లగా. ఏదో టమాటాలు మార్కెట్ పెట్టినట్టు పెట్టారు. ఓకే తీసుకెళ్ళి ఇది. ఇప్పుడు ఎన్నోది టమాటో ఉన్నది ఏంటుంది, నాటు టమాటా, అది ఎంత పుల్లగా ఉంటుందో. చెర్రీ టమాటో ఇవి తినాలి. అని ఏది చూపించు, బీన్స్ బీన్స్ కూడా ఒక 1/2 kg పైన వచ్చినాయి. కాకరకాయ మర్చిపోయా, అలా కనబడతా ఉంటాయి కాకరకాయలు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బీన్స్ కట్ చేసుకుందాం. లాంగ్ బీన్స్ అంటండి, ఇప్పుడు లాంగ్ బీన్స్ కట్ చేద్దాము. బబ్లీ కష్టపడి హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తున్నామా బబ్లీ? ఏది బబ్లీ ఇది కౌంటర్ టాప్ మీద పెట్టేసి బౌల్ తెచ్చి పెట్టమ్మా, కింద పోసేసి. ఎన్ని కష్టాలు వచ్చినాయో క్లాస్ అయిపోవడం వల్ల హనీకి. సో ఇవి వచ్చేసి లాంగ్ బీన్స్ కట్ చేస్తున్నారండి ఇప్పుడు. ఫ్రెండ్ వాళ్ళ పాప, నేబర్స్ పాప, చిన్న పాపతో ఆడుకోవడానికి వచ్చింది జయ కూడా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ జయ. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇవి లాంగ్ బీన్స్. ఇవి యాక్చువల్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారంటండి. మేమైతే అలసందలు, బొబ్బర్లు అంటాము. మీ దగ్గర వీటిని ఏమంటారో చెప్పండి కింద. మాకు కూడా ఏంటంటే కొత్త కొత్త పేర్లు తెలుస్తూ ఉంటాయి కదా, కింద కామెంట్స్లో చెప్పండి లాంగ్ బీన్స్ని మీ దగ్గర ఏమని పిలుస్తారు అనేది. మాకైతే ఇవి బొబ్బర్లు, అలసందలు అంటారు. అని అది డైరెక్ట్గా తినగలవా నువ్వు? లేదమ్మా, అవి తీయగా ఉంటాయి. మామూలు అవే గ్రీన్గా ఉన్న తిను తిను, ఏం కాదు, కొరుకు. స్వీట్గా ఉంటాయి. అలవాటు అయితే నీకు, అది అలవాటు లేక ఫస్ట్ టైం అలా అనుకుని నువ్వు ఆ ఫీల్తో తింటున్నావు కాబట్టి ఏం లేదు. అదే అలవాటు అయిపోతే మంచిగా అనిపిస్తుంది, చాలా హెల్దీ కూడా. పక్క ఉన్నాయా ఇవి? యాక్చువల్గా నిన్న కట్ చేసామండి, నిన్న ఈవినింగ్ వేరే ఫ్రెండ్కి ఇద్దామని చెప్పేసి ఒక కట్ట కట్ చేసాము. అది కూడా పెద్ద కట్ట అయితే వచ్చింది. ఇది 1 dayలోనే మళ్ళీ కట్ చేసామన్నమాట. ఇప్పుడు అది టేస్ట్ చూసి హనీ అంటుంది
ఇప్పుడు బాగుంది అంటుంది. అది మనకి పీనట్స్ ఉంటాయి కదండి, వేరుశనక్కాయలు మన గ్రౌండ్లో నుండి తీసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయి, తీయగా ఆ ఫ్లేవర్ ఉంది ఇది. కెమికల్స్ మనం పెస్టిసైడ్స్ ఏమి వేయం కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు మనం. ఓకే, ఇదండి ఇంతవరకు ఉంచేద్దాం. ఈ బ్యాచ్ అంతా ఒకసారి వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసేసి ఇవాళకి ర్యాపప్ చేసేద్దాం. చూద్దాము ఎన్ని వస్తాయి వంకాయలు కూడా అనేది. టైము మనకి చీకటి పడిపోతే కనుక కట్ చేయడానికి కష్టమవుతుందండి. సో అటు సైడ్ మనకి హౌస్కి లెఫ్ట్ సైడ్లో వంకాయలు ఉన్నాయి. సీజర్ తీసుకురమ్మా. సరే, ఆ వంకాయలు కూడా ఇక్కడ ఉందమ్మా సీజర్, నువ్వు కూడా తెచ్చుకో. ఆ వంకాయలు బౌల్ తీసుకొచ్చేసాయి. హనీ లోపల పెట్టేసి తీసుకురామ్మ బౌల్. లోపల పెట్టేసి అవి కౌంటర్ టాప్ మీద పెట్టేసేసి జాగ్రత్త. ఒక్కటి ఈ బౌల్ తీసుకెళ్ళమ్మా కావాలంటే, అది పెద్దగా ఉంది కదా. తర్వాత హనీ అన్నీ మోయలేవు హనీ, ఎందుకు తర్వాత తీసుకెళ్ళొచ్చమ్మా. బౌల్స్ తెచ్చుకొని ఆ సిజర్ కూడా తెచ్చుకో. సో ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బంగాళాబంతి జినియాస్ అంటాం కదా అవి, ఇవి కారబంతులు, మేరీగోల్డ్స్, కనకాంబరాలు అండ్ మందార చెట్టు అండి. అయిపోవచ్చినాయి ఇక సీజన్కి పువ్వులు. ఇవి నైట్ టైం కాబట్టి ముడుచుకొని ఉన్నాయి. అండ్ ఇంకోటి మీకు చూపిస్తా చూడండి, ఇప్పుడు నైట్ టైం కాబట్టి చక్కగా విచ్చుకొని ఉన్నాయి చంద్రకాంతలు 4 o'clock అండి. ఇవి మనకి ఇండియాలో చాలా ఫేమస్ కదా. ఇదిగో చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కలర్ మంచి పింక్, డార్క్ రాణి కలర్ అంటారు కదా అవి. అండ్ ఇవన్నీ బంతులు. ఇదిగో పని చేయమంటే వెళ్ళి ఆడుకుంటున్నారు. అదే హెల్ప్ చేయండి అమ్మా అంటే చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. బబ్లీ ఎప్పుడు వెజిటబుల్ గార్డెన్లో మేము ఉన్నా కూడా బ్యాక్ సైడ్ ఆడుకుంటూ ఉంటుందండి. అండ్ ఇంకొకటి అండి, మీరు చాలామంది అడుగుతున్నారు మీ వాటర్ మిలాన్స్ చూపిమని. వాటర్ మిలాన్స్ ఏ సైజులో ఉన్నాయి ఏంటి అనేది. ఇది కూడా చూడండి, వాటర్ మిలాన్ చెట్టు అయితే పెరగట్లేదండి. ఇదేంటంటే కింద పాకిస్తే మాత్రం బాగా వస్తుందంట. ఇలా ట్రెల్లీస్కి పైకి వెళ్తే ఆ వాటర్ అందక కానీ దానికి అది మంచి గ్రోత్ అయితే ఉండదంట. బట్ మా పుచ్చకాయలు అయితే ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయి. ఇవేంటంటే స్వీట్గా ఉంటాయండి బాగా. వీటి సైజు వీటి ఇవే ఇంతే ఉంటాయంట. సో ఇవైతే నాకు తెలిసి రెడీ అయినట్టు అనుకుంటున్నాము. బట్ నెక్స్ట్ వీక్ అయితే కట్ చేద్దాము. ఇంకొకటి వచ్చేసి ఆ కార్నర్లో ఉంది, ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంది. ఇదిగోండి ఫుల్ టైట్గా ఉంది, అంటే నీకు ఈజీగా ఇది పగిలిపోద్దు. జాగ్రత్త, ఇది చాలా పెద్దగానే ఉందండి వాటర్ మిలాన్. 2 చేతుల్లోకి వస్తుంది. కొనేటప్పుడు చూసావా సౌండ్, హలో వాటర్ ఉన్నట్టు సౌండ్. ఇక్కడ ఇంకొకటి ఉంది వాటర్ మిలాన్ అయితే. సో ఈ చెట్లు అయితే ఇది ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ఏంటి అంటే మాకు ఈ సంవత్సరం పెట్టాం వాటర్ మిలాన్స్ అనేది. సో ట్రెల్లీస్కి అల్లిస్తే మాత్రం అవి రావండి. కింద అల్లుకునేవైతే పాకేవి దగ్గర అయితే చాలా బాగా వస్తాయి వాటర్ మిలాన్స్. అన్ని కుకుంబర్స్ అవన్నీ కింద పాకితే ఏంటంటే తొందరగా వాటర్ పెరుగుతూ ఉంటాయి. జుకినీలు ఇవన్నీ కిందే ఉంటాయి, ట్రెల్లీస్కి ఎక్కించొద్దు. అవును. అండ్ ఇక్కడ చూడండి అసలు బీరపాదు చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ అన్నీ విచ్చుకొని ఉన్నాయి. అండ్ బీస్ ఇంకా తిరుగుతూ ఉన్నాయి చూడండి. బీస్ అయితే పాలినేషన్ చేస్తున్నాయి అవి. సో ఇదంతా పూత ఎంత మంచి ఎల్లో కలర్లో ఉందో. చిక్కుడుకాయలు కూడా కట్ చేయాలి. సో ఇప్పుడైతే హౌస్కి సైడ్లో ఉన్న వెజిటబుల్స్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న వెజిటబుల్ గార్డెన్. ఇక్కడ చీకటి పడిపోయింది, కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. బీన్స్తో పాటు చిక్కుడుకాయలు కూడా కట్ చేసేస్తున్నాను. ఓకే. అసలు ఇది చూడండి గోంగూర చెట్టు. ఈసారి గోంగూర హార్వెస్ట్ చేయలేదండి, కట్ చేయలేదు మేమైతే. గోంగూర బాగా హైట్ పెరిగిపోయింది ఇది. సో ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో గోంగూర పెట్టుకుందాము. అండ్ చిక్కుడుకాయ చూడండి ఇది ఎలా అల్లుకుంటుందో. పూత చూసారా ఎంత బాగా పడిందో పైన ఆ కాయలు. ఈసారి చెట్టు చిక్కుళ్ళు వర్తాయి. చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఈ ప్యాచ్ అంతా చెట్టుకు వచ్చే చిక్కుళ్ళు అది అల్లుకోదు అని చెప్పేసి పెట్టాము. సో వాటిల్లో ఏమైందంటే ఒక 2-3 మొక్కలు అల్లుకునే వచ్చినాయి అనమాట. ఆ సీడ్స్లో సంహవ్ అది మిక్సప్ అయిపోయి తీగ అయితే అల్లుకుంది. సో ఇది అల్లుకుంటుంది కదా అని చెప్పేసి జగదీష్ అలా తడిగా అడ్డం పెట్టారు. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసండి ఇన్ఫర్మేషను. బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఊరికే చెప్తున్నాను అనమాట. ఈ బచ్చల కూర చూడండి అసలు ఎంత బాగా అల్లుకుందో మొత్తం. అసలు
ఈ చెట్టు అంతా కింద నుంచి అల్లుకుందండి. అసలు ఇదంతా కట్ చేయాలి యాక్చువల్గా. ఇది చాలా ఆకుంది. ఇది ఒక ఇచ్చేద్దాం ఫ్రెండ్స్కి. కావాలంటే కాదు, అందరికీ మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతూనే ఉన్నారు. సో అందరికీ షేర్ చేద్దాం. యాక్చువల్గా ఈ బచ్చల కూర కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మనము, వింటర్ కోసం అని చెప్పేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. చెర్రీ టమాటోస్ వచ్చినాయి. ఇది ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో బచ్చల కూర. వద్దమ్మా, పసరు ఉంటుంది. తింటారో లేదో కూడా తెలియదు. మేబీ సలాడ్స్లో కూడా తింటారేమో, కానీ మనం పాలకూర అయితే తింటాం, స్పినాచ్. ఈ డైరెక్ట్ ఆకులు మనం తినలేదు ఎప్పుడు బచ్చల కూర. ఇవన్నీ చూసారా, గోంగూర అయితే పెరిగిపోతుందండి. ఈసారి గోంగూర కట్ చేయలేదు. ఇదంతా గోంగూర ప్యాచ్. హనీకి ఫేవరెట్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఏమంటా తెలుసా? గోంగూరని ఆంధ్రమాత అంట. సరే రండి, ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి కొన్ని, అవి కోసేసుకుని. చంద్రకాంతలమ్మ విచ్చినాయి. టైం చీకటి పడిపోయింది కదా. ఇగో వంకాయలు వచ్చినాయి అండి, బాగా వచ్చినాయి చూడండి. ఇది అయ్యో చీకటి వచ్చేసింది, ఏమనుకోవద్దండి వీడియో క్వాలిటీకి ప్లీజ్. సో ఇంతటితో కొంచెం ఒక ఆల్మోస్ట్ ఆపేద్దాము. వీడియో కూడా క్వాలిటీ రావట్లేదు, చీకటి పడిపోతుంది. ఈ వంకాయలు కట్ చేసేసి. నేను చెప్పాను కదమ్మా 1 అవర్ మనకి ఈజీగా 2 అవర్స్ పడుతుంది. కొంచెం మళ్ళీ మిర్చి ఎందుకు? మిర్చి కూడా తినాలంట వాళ్ళ నాన్న. ఇక్కడ 4 o'clock చూడండి, కలర్స్ అసలు ఎంత అందంగా ఉన్నాయో. చంద్రకాంతలో సీడ్స్ వస్తాయి. చూసావా? ఇదిగో ఇక్కడ గుత్తు వంకాయ. వంకాయలు వచ్చినాయి బాగా. ఇక్కడ ఇంకో వంకాయ, ఇండియన్ వంకాయ. గుత్తి వంకాయలు అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. మన ఇండియన్ వంకాయలకి ముళ్ళు లేవు, వీటికి లేవా? గుత్తి వంకాయలకి. ఇది వచ్చేసి మన ఇండియన్ వెరైటీ ఏటికి ముళ్ళు లేవు. హైబ్రిడ్ ఇక్కడ నుంచి తెచ్చినవన్నిటికి ఎగ్ ప్లాంట్స్ అన్నిటికీ ముళ్ళు ఉన్నాయి పైన. ఫైనల్గా వచ్చేసి ఒక పొట్లకాయ ఉంది, ఆ పొట్లకాయ కూడా కట్ చేసేద్దాం. పొట్లకాయ ఉందంటే ఇక్కడ రండి. ఇదిగో హనీ పొట్లకాయ, హనీ చేత కట్ చేయి. నేను కట్ చేయమ్మా పొట్లకాయ. కట్ చేస్తావా హనీ? లాడర్ టచ్ చేయకుండా కాదు, నువ్వే కట్ చేయాలి. అందదులే, నీకు అందదులే. నీకు ఇష్టంగా హనీ స్మెల్ ఏంది అలా చూసావు? యాక్చువల్లీ అది కూడా ముదిరిపోయినట్టుంది. ఆ మెలిక తిరిగింది కూడా అదొకటి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇది. ఇవి హనీ ముక్కు మూసుకుంటుంది స్మెల్కి. ఇది పాడైపోయిందమ్మా. ఇది పాడవడం అంటే మెత్తపడిపోయింది. సరే చీకటిగా ఉందమ్మా, వీడియో రావట్లేదు క్లారిటీ. పదండి లోపలికి వెళ్దాం, పదండమ్మా. ఇటు నేను పట్టుకుంటా బాగుంది. పద, ఫ్రూట్ లూప్స్ పద. అండ్ బెండకాయల చెట్లు చూడండి. ఇక్కడ బెండకాయలు అయితే మేము మార్నింగ్ టైంలో కట్ చేసేస్తున్నామండి, అందుకని హార్వెస్ట్లో రావట్లేదు. సో ఎవ్రీ మార్నింగ్ కట్ చేసేస్తున్నాము. ఏం తింటున్నావు? వాము ఆకులు తింటుంది హనీ. తులసాకులు, వాము ఆకులు, మింటు బయటకు వచ్చి అవి తింటుంది, ఇష్టం బాగా హనీకి. మిండని గోంగూర తినేవు హనీ, పుల్లగా ఉంటుంది అది కదా. సో టమాటోలు అయితే కట్ చేయడం అయిపోయిందండి. ఇక్కడ చూడండి పెద్ద బౌల్ నిండా ఉన్నాయి, స్టీల్ బౌల్ నిండా. అండ్ ఇవైతే హైబ్రిడ్వి. అండ్ ఇక్కడ వచ్చేసి రోమా టమాటోలు అయితే ఒక 1.5 బౌల్ వచ్చినాయండి ఫుల్గా. సో అనుకున్నాం కదా మనం జగదీష్ 10 kgs అని బెట్టి కాసారు కదా, చూద్దాం. ఇవి వచ్చేసి 3 kgs 42 grams ఉన్నాయి. ఇవి ఒక రోమా టమాటోస్ వచ్చి.
ఈ బౌల్స్ అయితే తర్వాత తీసేద్దామండి, దాని వెయిట్ కూడా. ఇవి 1900 దగ్గరగా, అంటే 2 కేజీలు దాకా ఉన్నాయి. అక్కడ 42 తీసేస్తే సరిపోద్దులేరా. ఇవి 2 కేజీలు, అవి 3 కేజీలు, 5 కేజీలు. రోమా టమాటాలు 5 కేజీస్ వచ్చినాయి. సో దగ్గరగా మనకు ఒక 50 గ్రాములు తక్కువ 5 కేజీలు ఉన్నాయండి ఈ 2 కలిపి రోమా టమాటోస్. అండ్ ఇప్పుడు బౌల్స్ వెయిట్ ఎంత ఉన్నాయో కూడా తీసేద్దాము. ఆ బౌల్ వెయిట్ కూడా 2 బౌల్స్ ఉన్నాయి కదా. సో ఈ బౌల్ వెయిట్ వచ్చేసేసి ఎంటీ బౌల్ పెడుతున్నాను. ఈ బౌల్ వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ ఉంది మనకి. సో 600 గ్రామ్స్ తీసేయాలి. మొత్తం 4 కేజీల 400 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ గిన్నె. ఇవి నాటు టమాటోలు అండి, చూద్దాము ఇవి ఎంత ఉన్నాయో బరువు. 4.42. 4 కేజీలు 40 గ్రాములు ఉన్నాయండి. చూద్దాం ఈ బౌల్ అయితే ఎంత ఉందో చూద్దాము. ఓకే, 300 తీసే. 4 కిలోలు 300. ఇది కూడా 300 ఉంది. సో ఇదైతే 3 కేజీల 700 గ్రాములు ఉందండి. ఇప్పుడు ఇంకొక బౌల్. ఇది వచ్చేసి 5 కేజీల 115 గ్రాములు. ఇంకా 5 కేజీల 100 గ్రాములు అండి. ఇవి వచ్చేసి 5 కేజీల 100 గ్రాములు ఉన్నాయి. సో ఆ బౌలు కూడా వెయిట్ ఎంత ఉందో చూద్దాము. ఎంటీ బౌల్ వచ్చేసి ఇది కూడా 300 ఉంటుంది. అమ్మో, ఇది అంత బరువు ఉందండి గిన్నె. ఇది హాఫ్ కేజీ ఉందండి. సో అది కూడా అంతే, 4 కేజీల ఒక 600 గ్రాములు. 500 తీసేస్తే. ఇప్పుడు కాకరకాయలు ఎంత వస్తున్నాయో చూద్దామండి. ఇది వచ్చేసి బౌల్ వెయిట్ టేర్ చేసేస్తున్నాము, ఇది 0కి చేసేస్తున్నాము. బౌల్ 0. అండ్ ఇప్పుడు కాకరకాయలు వేస్తే ఎంత వచ్చింది? కాకరకాయలు 2 కేజీల పైన ఉందండి. 2 కేజీలు 200 గ్రాములు అట్లా వచ్చింది. ఇప్పుడైతే బీన్స్ కూడా ఎంత వెయిట్ ఉంది అనేది చూద్దామండి. ఇది 0కి టేర్ చేసేసాం కదా, ఈ బౌల్తో 0 ఉంది కదా. సో బీన్స్ ఎంత వచ్చినాయి? కేజీ బీన్స్ వచ్చినాయండి. బీన్స్ వీక్లో 2 సార్లు వస్తున్నాయి. బీన్స్ కూడా దీంట్లో ఓ 10 కాయల దాకా ఈ చిక్కుడుకాయలు ఉన్నాయిలేండి. ఒక 40 గ్రాములు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనకి కేజీ బీన్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి వంకాయలు కూడా చూద్దామండి. ఇక్కడ బౌల్ వెయిట్ వచ్చేసి 0కి చేసాము. వంకాయలు అన్నీ అయ్యి 2 కిలోలు 2.5 కిలోలు 2 కేజీ 2.5 కేజీలు అండి. ఇవి వచ్చేసి బీన్స్, చిక్కుడుకాయలు. బబ్లీ, మేము టమాటాస్ కట్ చేసేటప్పుడు నువ్వు లేవు కదా, నేను అక్క ఒక బెట్ చేసుకున్నాం. మన ఇంట్లో ఉన్న మొత్తం టమాటాలు ఎన్ని వస్తాయని బెట్ చేసాం. అక్కంది నేను చెప్పాను 10 కేజీస్ అబోవ్ వస్తాయని చెప్పాను. మేము అంతా వే చేస్తే 12 కేజీస్ వచ్చినాయి. ఓకే, నేను కనుక లూజ్ అయితే కాకరకాయ తినాలని చెప్పి బెట్ చేసింది. ఓకే, హనక్క ఓడిపోతే 2 టమాటాలు తినాలి. ఓకే, ఇప్పుడు ఎవరు? నేను విన్ అయ్యాను. ఇప్పుడు ఎవరు తినాలి టమాటాలు? హనక్క 2 టమాటోస్ తినాలి. ఏదో నువ్వే చూస్ చేసుకుని ఒక టమాటో కానీ తినేసాయి. వాట్ ఎవర్ స్వాలో చేయాలి తినడం అంటే మరి అదే. అదిగో చెర్రీ టమాటో ఉంది కదా.
ఏది ఇద్దాం బబ్లీ, ఏ టమాటో ఇద్దాం? This tomato. Two. No. If I This take one and this one. కదిలిచ్చుగా. okay, Dad. Out of this tomato, since you like tomatoes, if I take a bite out of this like an apple, you eat the rest. Okay. ఓకే. That counts as 2. నువ్వు తినాలి హనీ. ఫస్ట్ అయితే ఒక టమాటో కంప్లీట్ గా తినాలి నువ్వు. యాక్చువల్ గా నువ్వు బెట్ చేసింది పెట్టింది 2 టమాటోలు. Eat this one. తొందరగా I'm just కానిచ్చేసి. gonna eat this. ఓకే. చూపించవే. టమాటో చట్నీ అయితే ఇష్టంగా తింటది, నెయ్యి వేసుకొని. మింగాలి, మాకు చూపించాలి ఫాస్ట్ గా. టమాటాలు కూడా ఇంత ఘోరంగా తింటారని ఫస్ట్ టైం చూస్తూ ఉంటారమ్మా. చాలు. ఓకే. ముక్కు మూసుకొని తింటుంది హనీ. వామ్మో. ఓకే సరే, ఒకసారిగా మనం చూద్దాం. చాలులే, టమాటోకి అంత అవసరం లేదు. ఓకే, మనం చూద్దామా అసలు మన మొత్తం క్రాప్ ఎంతో ఏమేమి వచ్చినాయో చూద్దాం ఒకసారి. ఓకే, కాకరకాయలు అండి. కాకరకాయలు ఆల్మోస్ట్ 2 kgs వచ్చినాయి. వంకాయలు 3 kgs వచ్చినాయి. బీన్స్. ఓకే, బెండకాయలు అన్నీ రోజు కోసేస్తున్నానండి. అవి మార్నింగ్ లెగవంగానే కోసేస్తాను అవి, ఎందుకంటే అవి ఊరికే పండిపోతున్నాయి, అదే ముదిరిపోతున్నాయి. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. అవి లాంగ్ బీన్స్. ఆ లాంగ్ బీన్స్ ఏంటంటే 2 daysకి ఒకసారి కూరకు వచ్చేస్తున్నాయి అన్నీ. ఓకే, వంకాయల్లో కూడా చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. 1 2 3 4 5 6 7 వెరైటీస్. ఈసారి 7 వెరైటీస్ ఉన్నాయి. చూసారు కదండి ఇవాళ మా హార్వెస్ట్ వీడియో. టమాటాలు అయితే చాలా వచ్చినాయి. మేము వాడుకోవడమే కాకుండా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియో ఇంకా అయిపోలేదండి, ఇది కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎందుకు అంటే ఈ హార్వెస్ట్లోనే మేము గ్రీన్ చిల్లీస్ కూడా హార్వెస్ట్ చేసామన్నమాట. అవి వచ్చేసి 20+ వెరైటీస్ వచ్చినాయి. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ ఇదైతే ఇవాళ వీడియో అండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. అంటిల్ దెన్ బాయ్.